హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హరే శ్రీనివాస శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రుల సందర్భంగా గుడికైతే వచ్చాను. మా ఊరు శివాలయం ఫ్రెండ్స్ ఇది. నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియో ఎలా ఉంది అని కామెంట్ కూడా చేయండి. ఓం నమ శివాయ. వీడియోని ఓం నమ శివాయ అని స్టార్ట్ చేసి ధ్వజస్తంభం చూశారు కదా, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట గుడికి. నవరాత్రుల సందర్భంగా లైటింగ్స్ అవి వేసి చాలా బాగా గుడిని అలంకరించారు ఫ్రెండ్స్. చూడటానికి చాలా బాగుంది. చూడటానికే కాదు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి కనుక మనం ఒక ½ టైం స్పెండ్ చేసాము అంటే మనకున్న టెన్షన్స్ అన్నీ ఫ్రీ అవుతాము. ఇదిగోండి ఇక్కడ శివయ్యని చూస్తున్నారు కదా, నంది ఎదురుగా. వీడియో మొదట్లో చెప్పాను కదా ఇక్కడ విశేషం ఉంది అని. ఇక్కడ శివలింగము అమ్మవారి కన్నా కూడా డౌన్లో ఉంటుంది. సో ఈ శివలింగాన్ని తీసి ఇంకో శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారంట త్వరలో. గుడి మొత్తాన్ని రీమోడలింగ్ అయితే చేస్తారంట. సో అప్పుడు మనం చూసుకోవడానికి పాత గుడి అయితే ఉండదు కదా, కొత్తగా చేస్తారు కాబట్టి ఉంటుంది అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను. ఇందాక అమ్మవారిని చూశారు కదా, ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి ఉంటారండి. ప్రతిరోజు అమ్మవారిని అయితే అవతారాలతో అలంకరిస్తారు. చాలా బాగా పూజలు చేస్తారు. ఈ గుడిని గట్టి 400 సంవత్సరాలు దాటిందని మా పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారండి. అయినా కూడా చాలా బాగుంటుంది. మహిమ అయితే అసలు చాలా మహిమ అండి. ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా మంచిగా బాగుంటుందండి. చూడండి ఇక్కడ గుడి పైన ఎంత బాగా నీట్గా చెక్కారో. అంతా రాళ్ళేనండి, కొండరాళ్ళు. ఈ గుడిని పడేయటం అయితే సాధ్యం కాదు, రీమోడలింగ్ చేస్తారంట. ఈ శివాలయంలో శివుణ్ణి గంగా పార్వతి సమేత చంద్రశేఖర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివుడి పేరు చంద్రశేఖరుడు. ఇప్పుడైతే గుడి వెనక్కి వచ్చాము. ఇక్కడ నాగేంద్ర స్వామి పడగలు ఉంటాయి. ఇక్కడే నాగేంద్ర స్వామికి అభిషేకం కూడా చేస్తారు. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంటాను, అంత బాగా కనిపించట్లేదు. ఈ నాగేంద్ర స్వామి ఇక్కడ దగ్గరికి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ శివుడిని అయితే గంగా పార్వతి సమేత చంద్రశేఖరుడు అని పిలుస్తారు. మీ ఊర్లో అలా ఏమని పిలుస్తారు అనేది కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే గుడి చుట్టూ తిరిగేసి ఇంకా మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తున్నాము. నేనైతే నిన్నెళ్ళాను, మూలా నక్షత్రం కదా నిన్న, సరస్వతీదేవి పూజ చేపించుకోవడానికని నిన్న గుడికి వెళ్ళాను. నవరాత్రులు ఎలా జరుపుకున్నారు మీరు కామెంట్ చేయండి. ఇంక ఇదేనండి గుడి. రీమోడలింగ్ చేసిన తర్వాత కూడా వీడియో చేసి పెడతానండి ఖచ్చితంగా. ఈ శివలింగాన్ని తీసి మళ్ళీ ఇంకో శివలింగం ప్రతిష్ఠ చేస్తారు. మామూలు ప్రతిష్ఠ అయినట్లే అవుతుందంట. చూడాలి ఎలా చేస్తారో. ఇంకా వీడియో అయితే ఫ్రెండ్స్ అయిపోయింది. చూడటానికి గుడి చాలా బాగుంది కదా, కామెంట్ చేయండి. బాయ్ అండి, టేక్ కేర్.